హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మీరు చూస్తున్న వ్లాగ్ వచ్చి నిన్నటి వ్లాగ్ అనమాట. నిన్న వీడియో అప్లోడ్ చేయడం కుదరలేదు, అందుకే ఈరోజు వాయిస్ ఇచ్చి వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. సో నిన్నైతే ఇంకా మామూలుగా లేదు వర్షం, ఈరోజు కూడా ఉంది, నిన్న కూడా చాలా ఎక్కువ అనమాట. సో ఇక్కడ మార్నింగే తీసిన వీడియో ఇది. పిల్లలు స్కూల్కి వెళ్ళిన వెంటనే ఈ వీడియో అనేది తీసాను. చూస్తున్నారు కదా ఎంత వర్షం పడుతుందంటే మొత్తం మా రోడ్ అంతా చెరువులాగా రెడీ అయిపోయిందనమాట మొత్తం కూడా. అది అయితే కాసేపటి తర్వాత చూపిస్తాను. చాలా అంటే చాలా ఫుల్గా వాటర్ వచ్చేసింది. అంటే కొంచెం వర్షం వచ్చినా సరే వాటర్ అనేది ఫుల్గా వచ్చేస్తుంది అనమాట. ఎంత వాటర్ అయితే వస్తుందో అంత వాటర్ అలా నిల్వ ఉండిపోతుంది, నెమ్మదిగా వెళ్తుంది కాసేపటికి. ఇంకా ఈరోజు అయితే వర్షం చాలా ఎక్కువగా ఉంది కదా. కరెక్ట్గా మాకు ఇంటి దగ్గర టైల్స్ వేయించే పని పూర్తిగా అయిన తర్వాత వచ్చింది వర్షం. నిజంగా చాలా అంటే చాలా మంచి విషయం అది. సో టైల్స్ అన్నీ వేయించిన తర్వాత వచ్చింది కాబట్టి అన్నీ కూడా చాలా వరకు సర్దేసుకున్నాం చిరాగ్గా లేకుండా. ఇంకా కిందకి వచ్చేసి చల్లగా ఉంది కదా, కొంచెం కాఫీ తాగిద్దాం అనిపించింది. అప్పటికి మా వారు కూడా వెళ్ళలేదన్నమాట, కాఫీ పెట్టమన్నారు. కాఫీ పెడదాం అనుకునేసరికి మార్నింగ్ పాలు కాయడం కూడా మర్చిపోయాను అనమాట. అంటే ఈరోజు పిల్లలు మార్నింగే పాలు వద్దని చెప్పారు. ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తాగుతామన్నారనమాట. అందుకోసమని నేను పాలు తర్వాత కాద్దాం అయితే ఇంకా త్వరగా వంట అది ప్రిపేర్ చేయాలి కదా అని స్కూల్కి లంచ్ బాక్స్ అయితే పెట్టేశాను. ఫస్ట్ అయితే నార్మల్గా పాలు పెట్టేస్తూ ఉంటాను స్టవ్ పైన లేవగానే. వంట దగ్గరికి వెళ్ళిన వెంటనే ఫస్ట్ అయితే పాలు పెట్టేసి తర్వాత రైస్ అది ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఇంక ఈరోజైతే హడావిడి అయిపోయిందనమాట స్కూల్కి. అందుకోసమని పాలు ఎలాగో వద్దన్నారు కదని తర్వాత కాచి పెడదాం పాలని ఇంక అలా ఉంచేసాను. ఇంక ఇక్కడైతే కాఫీకి కూడా కొన్ని పాలైతే తీసేసుకుని ఒక గిన్నెలోకి అవి కూడా స్టవ్ పైన పెట్టేసుకుంటున్నాను. వంట అయితే ఫినిష్ అయిపోయింది. రోజు వచ్చి వెజ్ బిర్యానీ ప్రిపేర్ చేశాను. అప్పటికి ఇంకా వీడియో అనుకోలేదన్నమాట, అందుకని ఇంకా వీడియో అనేది తీయలేదు. అందులోనూ ఇంకా హడావిడిగా పిల్లలకి లంచ్ బాక్స్ చేశాను కాబట్టి వీడియో తీసే టైం కూడా లేదనమాట. ఇంకా ఇక్కడ వచ్చి కాఫీ చేయడం కోసం ఈరోజు అంటే ఎప్పుడులా కలిపేసుకోకుండా ఒక ప్యాకెట్ ఓపెన్ చేసి అప్పటికప్పుడు కలిపేయకుండా ఇలాగా కాస్తంత డిఫరెంట్గా చేద్దామని, అంటే కొంచెం క్రీమ్ కాఫీ టైప్లో చేద్దామనిపించింది. ఎలాగో స్టవ్ పైన పాలు పెట్టేసుకున్నాను కదా, పాలు హీట్ అయ్యేలోపు ఇలా ఒక గిన్నెలోకి కానీ ఏదైనా బౌల్లోకి కానీ కొంచెం కాఫీ పౌడర్ ఎంతైతే తీసుకుంటామో అంత తీసుకోవాలి. నేనైతే 2 కప్పులు చేస్తున్నాను కాబట్టి 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. ఇందులోకి సరిపడినంత షుగర్ వేసేసుకుని ఆల్రెడీ స్టవ్ పైన పాలు పెట్టుకున్నాను కదా, ఆ పాలు కాస్తంత హీట్ అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా వేసుకోవాలి. వేసుకుని వీటి మొత్తాన్ని కూడా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మనకి ఇంకా తక్కువ పాలు వేసుకుంటే కాసేపటికి ఇంకా క్రీమీ స్ట్రక్చర్ బాగా వస్తుంది, కాకపోతే చేతికి పని ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఇలా బ్లెండర్తో అయితే ఇంకా చాలా తొందరగా అయిపోతుంది. ఇలా చిన్న వాటికి కూడా బ్లెండర్ అవసరం లేదు, చేతితో ఇలాగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో డైలీ మనం అప్పటికప్పుడు చేసుకునేది అయితే ఇలాగ కలిపేసుకుంటే సరిపోతుంది. కాఫీ చాలా బాగుంటుంది, ఇంకా చాలా టేస్టీగా. అచ్చం రెస్టారెంట్లో కాఫీ తాగినట్టు తాగాలి అనిపిస్తే మాత్రం తప్పకుండా మనం ఇంకో ప్రాసెస్లో చేసుకోవాలి. అదైతే రాబోయే వీడియోస్లో చేస్తాను. ఇంతకు ముందు కూడా నేను చేశాను, ఒకవేళ కుదిరితే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. చాలా బాగుంటుంది దాని టేస్ట్ అయితే మాత్రం. కాకపోతే ముందే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. కాఫీ పౌడర్తో మనం ప్రిపేర్ చేసి పెట్టుకుంటే కాస్తంత టైం పడుతుంది కాబట్టి కొంచెం వేసుకుని కాఫీ అనేది కలిపేసుకోవచ్చు. సో ఎప్పుడైనా నార్మల్గా కాఫీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు కాఫీ పౌడర్ అలాగే కొంచెం షుగర్ మిల్క్ వేసేసుకొని వాటిని బాగా బీట్ చేసినట్లుగా ఒకసారి కలిపేసుకుంటే కాఫీ కూడా చాలా చిక్కగా అనిపిస్తుంది, అలాగే టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. నార్మల్గా కలుపుకునే దానికి దీనికి కూడా చాలా డిఫరెన్స్ అనేది ఉంటుందన్నమాట. సో టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇంకా మేమిద్దరం కూడా కాఫీ తాగేసాము. ఇంకా వర్షం అయితే చాలా ఎక్కువగా ఉంది కదా మార్నింగ్ నుంచి కూడా. మీకు ఇందాక పైనుంచి తీసాను కదా వీడియో, ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత చూపిస్తున్నాను. అలాగే ఇంకా బయట పార్కింగ్ టైల్స్ అవి కూడా చూపించలేదు కదా ముందు వీడియోలో, అందుకోసమని ఇవన్నీ కూడా చూపిస్తున్నాను అనమాట. ఇంకా చూస్తున్నారు కదా ఇలా అయితే వేయించుకున్నాము. పైన అయితే వైట్ టైల్స్ వేయించాను, తర్వాత కింద వచ్చి ఇలా పార్కింగ్ టైల్స్ అనేవి ఈ కలర్లో తీసుకున్నాము. అంటే గ్రే అండ్ వైట్ ఎక్కువగా అవి యూస్ చేస్తున్నాం కాబట్టి గ్రే అండ్ వైట్లో తీసుకున్నాము. ఇంక ఇవైతే మాత్రం నాకు చాలా బాగా నచ్చేసాయి. షాప్లోనే నిజంగా చూసిన వెంటనే అది ఒక స్టోన్ ఐటెం లాగా ఉందన్నమాట, స్టోన్ లాగా ఉంది.
చూడడానికి చాలా బాగుంది. అందుకోసమని ఇది తీసుకోవడం జరిగింది. చాలా అంటే చాలా బాగుంది. మనం అడుగు వేస్తుంటే గ్రిప్ కూడా బాగుందన్నమాట. ఇంకా ఇవి వచ్చి ఇంట్లో డూప్లెక్స్ హౌస్కి వేయించాం కదా, లోపల ఆ స్టెప్స్కి వేయించాం కదా. సో ఆ స్టెప్స్వి ఒక 2 స్టెప్స్ అనేవి ఉండిపోతే ఈ 2 స్టెప్స్కి కూడా ఇవి వేయించేసామన్నమాట. ఇంకా వెనక్కి రిటర్న్ ఇవ్వకుండా అవి ఉంచేసి ఇక్కడ వేయించేసాము. ఇంకా ఇలా ఒక్కొక్క పని అయ్యేసరికి ఇల్లు కాస్తంత నీట్గా కనిపించడమే కాకుండా మాకు కూడా బాగుంది. ఎందుకంటే లోపల పని మొత్తం అయిపోయినా సరే బయట నుంచి వెళ్ళేటప్పుడు డస్ట్ అది కూడా కాళ్ళతో వచ్చేస్తూ ఉంటుంది కదా. క్లీనింగ్ ప్రాసెస్ అనేది కాస్తంత ఎక్కువగా ఉండేది. ఇంకా 2 డేస్ నుంచి ఇవి వేసప్పుడే 2 డేస్ అయిపోతుంది కదా. ఇంకా 2 డేస్ నుంచి ఫుల్గా రైన్ పడుతుంది. టైల్స్ క్లీన్ అయిపోయాయి, బాగా నీట్గా రెడీ అయిపోయాయి. మళ్ళీ వాటిని ప్రత్యేకంగా క్లీన్ చేయాల్సిన అవసరం లేకుండా వర్షం పడుతుంది కదా, ఇంకా ఆ టైంలోనే నేను క్లీన్గా తుడిచేసాను అనమాట. మొత్తం డస్ట్ ఏమి లేకుండా క్లీన్ అయిపోయాయి. ఇంకా బయట చూస్తున్నారు కదా వర్షం ఎంత ఎక్కువగా ఉందో చూడండి. ఇలా చెరువులాగా అయిపోతుంది. కాస్తంత వర్షం వచ్చినా సరే ఇంక ఈరోజు అయితే మార్నింగ్ నుంచి వర్షం అలాగే ఉంది కాబట్టి చాలా ఎక్కువ వాటర్ నిండిపోయింది బయట. సో అలానే ఉంటుంది. కాకపోతే ఇంకా ఇప్పుడు ఒక గంట తర్వాత 2 గంటల తర్వాత వర్షం తగ్గిందంటే కాస్తంత వాటర్ అనేది పోతుంది. కాస్త వాటర్ అనేది అలాగే ఉండిపోతుంది. 2-3 డేస్ వరకు ఉండిపోతుంది. సో ఇంకా కొత్త రోడ్డు వేయించే వరకు ఆ బాధలు మాత్రం తప్పవు. ఇంకంతే అవి. ఇంకా చూస్తున్నారు కదా, ఇలా అయితే మొత్తం టైల్స్ వర్క్ అయితే కింద అయిపోయింది. ఇంకా పెయింటింగ్ వర్క్ అది ఉంది కదా, ఇంకా ఒక్కొక్కటి నెమ్మదిగా చేయించుకోవచ్చని చూస్తున్నాము. ప్రస్తుతానికి ఇంకా పెయింటింగ్ వాళ్ళతో కూడా మాట్లాడాం, కానీ వేయించుకోవడానికి ఇంకా తిరుపతి అయితే వెళ్తున్నాం అనమాట. సాటర్డే తిరుపతి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ వర్క్ అది చేయించుకోవచ్చని ఇంకా కాస్తంత రెస్ట్ తీసుకున్న తర్వాత చేయిందాం అనుకున్నాము. ఇప్పటివరకు అయితే చాలా అలసిపోయాము. కొంచెమైనా రెస్ట్ తీసుకోవాలని ఇంకా తిరుపతి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక చిన్న ఫంక్షన్ కూడా ఉంది. ఇవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు మొత్తం కూడా ఇంకా క్లీన్గా నీట్గా సర్దుకోవడం, అలాగే పెయింటింగ్స్ అవి వేయించడం, రైలింగ్ పెట్టించాల్సిన చోట అవి పెట్టించడం, గ్లాస్ వేయించాల్సిన చోట గ్లాస్ వేయించడం, ఇవన్నీ కూడా చాలా పనులు ఉన్నాయి. ఇంకా అలా చేసుకుంటూ వెళ్తే ఒక 1 ఇయర్ అన్నా పడుతుంది మొత్తం పనులన్నీ అయ్యేసరికి. ఇంకా లోపలి బెడ్రూమ్స్లో కూడా అంటే పైన స్టేర్లో కూడా అక్కడ వేయించలేదు కదా టైల్స్ అవి కూడా, ఇంకా అవి కూడా వేయించాలి కాబట్టి ఇంకా దగ్గర 1 ఇయర్ అయితే డెఫినెట్గా పడుతుంది. ఇంకా ఎలా అయితే ఇప్పటి వరకు వచ్చాం కాబట్టి హ్యాపీగానే ఉన్నాము. ఇంకా చూస్తున్నారు కదా, సాయంత్రం అయ్యేసరికి కాస్తంత చినుకులు తగ్గాయి. చినుకులు తగ్గేసరికి వర్షం పడుతుంది కదా, ఇక్కడ ఆకుకూరలు భలే వచ్చేసాయన్నమాట. ఇంకా ఈ ఆకుకూరలు అయితే ఈరోజు కట్ చేసేస్తున్నాను. అంటే అన్నీ కాదు, ఇక్కడ వచ్చి పనగంటి కూర ఇది. ఈ పనిగంటి కూర అనేది చాలా పచ్చగా పెద్ద పెద్ద ఆకులతో చాలా బాగా చిగురు పట్టింది. ఇంక ఇవన్నీ కూడా ఈరోజు తీసేస్తున్నాను. ఇవి నెక్స్ట్ మార్నింగ్ అంటే ఈరోజు నేను వాయిస్ ఇస్తున్న రోజు దీంతో పప్పు అనేది ప్రిపేర్ చేశాను. ఈ పనగంటి కూర అయితే ఇలా కాడల్లాగా ఉంటుంది కాబట్టి మనం కాడల్లాగా తీసేసుకుంటే సరిపోతుంది. ఒక్కొక్క ఆకు తెంచాల్సిన అవసరం లేదు. ఇలా కాడల్ని కట్ చేసేసుకొని మనం తర్వాత ఇంట్లోకి వెళ్ళిపోయి నెమ్మదిగా ఆకులు అనేవి తీసుకోవచ్చు. సో ఏవైనా ఆకుకూరలు కూడా మనకి కాడలు కూడా చాలా బాగా పనిచేస్తాయన్నమాట. ఎలాంటి పప్పు కానీ పచ్చడి కానీ ప్రిపేర్ చేసుకున్నప్పుడు వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ పనగంటి కూర అయితే కాడలు ఏమీ వేయను, కానీ ఆకులు మాత్రమే యూజ్ చేస్తాను. ఇంకా బచ్చలి కూర అవి కూడా ఉంటాయి కదా, అవి అయితే ఎక్కువగా కాడలు కూడా వేస్ట్ చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. ఇంకా ఇవన్నీ కూడా కట్ చేస్తున్నాను. చాలా ఎక్కువగా చిగురు పట్టింది చూడండి, పెద్ద పెద్ద ఆకులు వచ్చాయి. ఎక్కువే వచ్చింది ఆకు మొత్తం కూడా తీసిన తర్వాత వీటితో పప్పు అనేది ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇంటి దగ్గర ఆకుకూరలు పెంచుతున్నాం కాబట్టి ఇవి మనం ఎలాంటి రెసిపీ చేసుకున్నా సరే టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. మా నిత్య అయితే పప్పు తినడానికి పెద్దగా ఇష్టపడదనమాట. ఈ మధ్య ఇంట్లో పెంచుతున్న ఆకుకూరలు వేసి ఎలాంటి పప్పు చేసినా సరే చాలా అంటే చాలా ఇష్టంగా తింటుంది. మార్నింగ్ ప్రిపేర్ చేసేటప్పుడు కూడా ఈరోజు ఆకుకూర పప్పు చేస్తున్నావమ్మా అని అడిగింది. సో అంత ఇష్టంగా తింటుంది ఇప్పుడైతే. ఇలా ఇంటి దగ్గర పెంచినవి గుప్పెడు ఆకులు ఉన్నా సరే ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి రెండు ఉంటాయి. మొత్తానికి ఇవన్నీ అయితే కట్ చేసేసాను. కట్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న కుండీలన్నీ తీసుకువెళ్ళి ఇలా బయట వాల్ పైన పెట్టేశాను అనమాట. ఇక్కడ ప్రహారీ వాల్ ఉంటుంది కదా, ఫస్ట్ అయితే లోపల వైపు పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇంకా బయట గేట్ పక్కన వాల్ ఉంటుంది కదా, దాని పైన అయితే పెట్టేశాను అనమాట. ఇంక ఇవన్నీ ఇక్కడ ఎందుకు పెట్టానంటే ఆ గేట్కి ముందు వైపు
మొక్కలు అవి పెట్టుకోవడానికి అరుగులాగా చేయించాం కదా. సో అక్కడైతే ఇప్పుడు టైల్స్ అన్నీ వేయించాం కదా, ఆ వేస్ట్ టైల్స్ అన్నీ కూడా అక్కడ పెట్టేసామన్నమాట. సో అవన్నీ మొత్తం తీసేసిన తర్వాత ఇవన్నీ కూడా అక్కడ పెట్టేస్తాను. అందుకోసమే ఇంకా అక్కడివి అన్ని చోట్ల రకరకాలుగా కొన్ని చోట్ల కొన్ని చోట్ల కొన్ని ఉన్నాయని అన్నీ ఒక చోటకే చేర్చేసాను. ఇంక ఇక్కడైతే ఈ డబ్బాలో వచ్చి సింగిల్గా ఒక డబ్బాలో మొక్క ఉంది కదా, అది టమాటా మొక్క అనమాట. ఇక్కడ గోంగూరది కూడా చక్కగా నేలపైన వేసేసాను కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు. ఫ్రెష్గా ఆకులు అవి చాలా బాగా వస్తున్నాయి. తర్వాత వచ్చి మొక్క బచ్చలి, కుండీలో ఉన్న మొక్క అంతగా బాగోలేదని 2 మొక్కలను తీసి పక్కన వేశాను. ఇది వచ్చి తీగ బచ్చలి అనమాట. తీగ బచ్చలి ఆల్రెడీ ఒక చిన్న కుండీలో ఉంది. అది బలం సరిపోవట్లేదని చిన్న కుండీలో ఒక 3 మొక్కల్లాగా ఉండిపోయాయి అనమాట. అందుకోసమని తీసేసి ఇక్కడ వేస్తాను. ఇదిగో ఇందులోది తీసాను అనమాట. ఇక్కడ 2 మొక్కలు ఉన్నాయి కదా, ఇవి ఇలాగా నెమ్మదిగా పాకుతూ ఉంటుంది. ఇది తీగ బచ్చలి కదా, తీగలాగా వస్తుంది. మనకి ఒక మంచి ప్లేస్లో పెట్టుకున్నామంటే చూడడానికి ఇది కూడా మనీ ప్లాంట్ లాగా ఉంటుందన్నమాట. సో ఇలా అయితే ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇవి బాగా పెద్దగా అయిన తర్వాత ఎక్కడ పెడితే బాగుంటుందో చూసి ఆ ప్లేస్కి అయితే షిఫ్ట్ చేస్తాను. ప్రస్తుతానికి ఇవి చక్కగా కొంచెం పెద్దవైతే చాలని చూస్తున్నాను. ఇవి బ్రతికి కొంచెం పెద్దవయ్యి చిగురు పట్టడం స్టార్ట్ అయ్యాయంటే ఇంకా చాలా రోజుల వరకు చూసుకోగలదన్నమాట. ఆకుకూరలు చాలా ఫ్రెష్గా చక్కగా అన్ని రకాల ఆకుకూరలు ఇంట్లోనే ఉంటాయి. అందులోనూ తీగ బచ్చలి కూడా చాలా ఎక్కువ ఆకులతో గుబురుగా చాలా ఎక్కువగా తొందరగా పెరుగుతుంది. ఇంకా ఇక్కడ వచ్చి వంకాయ మొక్క కూడా పైన పెట్టేసాము. ఇంకా కింద ఉంటే టైల్స్ మొక్కలు అవి వేసేస్తున్నారనమాట, పాడైపోతాయని పైన పెట్టేసాము గోడ పైన. ఇంకా వంకాయలు కూడా 3-4 వంకాయలు ఉన్నాయి. ఊరు వెళ్ళొచ్చిన తర్వాత కట్ చేస్తాను. మేమైతే రేపు మార్నింగే బయలుదేరుతున్నాము అనమాట. ఇంక ఈరోజు బ్యాగ్స్ అవి కూడా సర్దుకుని రెడీ చేసుకుంటున్నాము. ఒకవేళ వీలైతే ఆ వీడియో కూడా తీసి నేను వీడియో అప్లోడ్ చేస్తాను. ట్రైన్లో ఉండగా కానీ ఎప్పుడైనా సరే వీడియో అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, కింద ఇది మనీ ప్లాంట్ ఒక్కటే ఉంది, మిగిలినవన్నీ కూడా పైన పెట్టేసుకున్నాను. ఇది ఒకటి మాత్రం ఇక్కడ ఉంచేసాను అనమాట. ఇంక ఈరోజు బిల్డింగ్ పైనుంచి కూడా స్టెప్స్ అన్నీ కూడా కడిగి ముగ్గులు అవి పెట్టేసుకున్నాను. మార్నింగ్ వర్షం వచ్చేటప్పుడే మొత్తం క్లీన్ చేసేసాను. అంటే వర్షం స్టెప్స్ పైన పడదు కానీ ఈ పార్కింగ్ ఏరియా మొత్తం కూడా దుమ్ములాగా అయిపోతుంది కదా, ఎలాగ వర్షం వస్తుంది కదా అని పైనుంచి స్టెప్స్ అన్నీ కూడా క్లీన్ చేసేసుకుని వచ్చేసాను. తర్వాత కింద కూడా వాటర్ వేసేసాను, శుభ్రంగా క్లీన్ చేసేసాను. తర్వాత వచ్చి ఇవన్నీ కూడా ముగ్గులు పెట్టేసుకున్నాను అనమాట. చాలా అంటే చాలా నీట్గా ఉంది. ఈసారి స్టెప్స్ పైకి ఎక్కినా దిగినా దుమ్ము అనేది అంటుకోదు కాబట్టి చాలా అంటే చాలా బాగుందనమాట. బాగా నచ్చింది నాకైతే. ఇప్పటివరకు కాళ్ళకి దుమ్ము అంటుకుపోతూ ఉంటుంది స్టెప్స్ ఎక్కేటప్పుడు, ఇంకా బాధ అయితే తప్పింది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈరోజు వ్లాగ్ అయితే ఇలా జరిగింది. ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయడం వల్ల ప్రతిరోజు నేను పంపే వీడియోస్ అన్నీ కూడా మీ నోటిఫికేషన్లోకి వస్తూ ఉంటాయి. సో మన ఛానల్లో ఇప్పుడు వ్లాగ్సే అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి ఇంతకుముందు నేను రెసిపీస్ కూడా చాలా వరకు అప్లోడ్ చేశాను. ఒకవేళ ఎవరైనా వీడియోస్ చూసుండకపోతే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. చాలా రకాల రెసిపీస్ చాలా వెరైటీగా సింపుల్గా ప్రతి ఒక్కరు ఇంట్లో చేసుకునే విధంగా ఉంటాయి. అలాగే చాలా వ్లాగ్స్ ఉన్నాయి. వ్లాగ్స్లో కూడా బోలెడ్ అనే టిప్స్ చెప్పేదాన్ని. సో అవన్నీ కూడా ఒకసారి వాచ్ చేస్తూ ఉండండి. ఇవాళ వీడియోకి అయితే ఒక లైక్ చేసి వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు చేసే లైక్ అనేది నాకు చాలా సపోర్ట్ని ఇస్తుంది. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.